సాగర నగరి విశాఖ 3 రోజుల సందడికి సిద్ధమైంది. అంగరంగ వైభవంగా నగరవాసులను, పర్యాటకులను కనువిందు చేయనుంది. ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వినోదాలను పంచే ఉత్సవ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. విశాఖకు పండుగ వాతావరణం వచ్చింది. ఆనందం, ఆహ్లాదం, వినోదం పంచేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ ఉత్సవ్ని నేడు ప్రారంభించనున్నారు. వడా పార్కులో 100 రకాల రంగురంగుల పుష్పాలతో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వేడుకలో విశాఖ అందాలను ఆకాశ మార్గంలో వీక్షించే విధంగా హెలి టూరిజంను సందర్శకులకు ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. వడా, జీవీఎంసీ ఆధ్వర్యంలో విశాఖ ఉత్సవ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాల నమూనా ప్రదర్శన, కళా వైభవాన్ని చాటే జాతర, గాలిపటాల పండుగ, విభిన్న రుచులను పంచే ఫుడ్ ఫెస్టివల్, స్థానిక కళాకారుల ప్రదర్శనలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు వినోదాన్ని పంచనున్నాయి. అందరూ భాగస్వాములై విశాఖ ఉత్సవ్ విజయవంతం చేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కోరారు. ఈ విశాఖ ఉత్సవ్ సంబంధించి ఈసారి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విశాఖ ఉత్సవ్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తా ఉన్నారు. మార్నింగ్ ఏదైతే ఆదరణ మెగా గ్రౌండింగ్ అయిన తర్వాత మధ్యాహ్నం 4 గంటలకి విశాఖ ఉత్సవ్ కార్యక్రమాలు స్టార్ట్ చేసి ఇనాగరల్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. మరి మెయిన్ డయాస్తో పాటు మనకి జాతర, అలాగే స్థానిక కళాకారులకి టెంపుల్స్ రిప్లికా, దాంతోపాటు ప్రత్యేకంగా ఫ్లవర్ షో, మరి కైట్ ఫెస్టివల్, వేరియస్ ఈ ఫుడ్ ఫెస్టివల్స్, ఈవెంట్స్ అవన్నీ కూడా మొత్తం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి స్టేట్ గవర్నమెంట్ కూడా 3.5 crores అఫిషియల్గా అమౌంట్ శాంక్షన్ చేసింది. ఇంకా దాంతోపాటు కూడా జీవీఎంసీ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఫ్లవర్ షోలు కానీ, లేకపోతే లైటింగ్ కానీ, డెకరేషన్ పార్ట్స్ కానీ అవన్నీ వాళ్ళు అదనంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాదాపు ఒక 5 కోట్ల రూపాయల బడ్జెట్తో చేసే ఈ విశాఖ ఉత్సవ్ 3 రోజుల పాటు విశాఖ ప్రజలకే కాకుండా పక్క రాష్ట్రాల వాళ్ళకి కూడా పెద్ద ఒక ఫెస్టివల్ బోనంజా. లాస్ట్ 2 years కూడా ఈ ఈవెంట్కి మనకు నేషనల్ స్థాయి అవార్డు కూడా రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ దాదాపుగా 10 డిఫరెంట్ యాక్టివిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. సో దీనికి సంబంధించి ఇనాగ్రేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇనాగ్రేషన్ తర్వాత 30వ తేదీ దాకా నిర్వహించడం జరుగుతుంది. విశాఖపట్నం ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. ఇట్స్ పబ్లిక్ ఫెస్టివల్, నాట్ గవర్నమెంట్ ఫెస్టివల్. ట్రాన్స్పరెంట్ గా ఎక్కడైనా సమస్యలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. అలాగే అందరికీ సహకరించమని కోరుతున్నాం. ఉత్సవ్కు లక్షల సంఖ్యలో ప్రజలు హాజరు కానున్నారు. వేడుకలో వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు సైతం అందజేయనున్నారు.